ఎక్స్పర్ట్ సమాధానం చెప్పాలి. ఆ బైక్ పై ఇతరుల వేలిముద్రలు ఏమైనా ఉన్నాయని. బయట బైక్ పార్క్ చేస్తున్న దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో చూడండి, మొదటి బాక్స్లో బైక్ షాప్ ముందు పార్క్ చేసి లోపలికి వస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్లో ఆయన 2 బేర్ బాటిల్స్తో పాటు మరో 2 పెట్ బాటిల్స్ కూడా కొనుగోలు చేస్తున్న దృశ్యాలు. మూడవ బాక్స్లో ఇంకొకటి కూడా ఉంది, ఆయన డోర్ తీసుకుని బయటికి వెళ్తున్న బాక్స్ కూడా ఉంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఆయనకు ఒక కవర్లో ఆ మద్యం బాటిల్స్ వేసి ఇచ్చారు. ఆ మద్యం బాటిల్స్ ఆయన తీసుకొని బైక్కి ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తగిలించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్తున్నారు. చూడండి, ఒకసారి మూవ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూద్దాం. మూడవ బాక్స్ని చూడండి, ఆయన లెఫ్ట్ సైడ్ హ్యాండిల్కి తగిలించారు. హ్యాండిల్కి తగిలించి పట్టుకొని ఆయన బైక్ని వెనక్కి తీసుకొని వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బైక్ తీసుకువెళ్తున్నప్పుడు వెనక మరో కారు కూడా వచ్చింది. ఓకే, బైక్ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు. ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళి విజయవాడ వైపు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సరిగ్గా గంట తర్వాత పంతంగి టోల్ ప్లాజాను ప్రవీణ్ దాటిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ విజువల్స్ మీరు చూస్తున్న విజువల్స్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న విజువల్స్. మొదటి బాక్స్లో చూడండి, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి చాలా స్టేబుల్గా ఎక్కడా కూడా తోలడం లేదు. కానీ ప్రవీణ్గా చెప్పబడుతున్న వీడియోలో కొన్ని వీడియోస్లో ప్రవీణ్ తూలుతూ ఉన్న దృశ్యాలు చూసాం. బైక్ పై వెళుతూ తూలుతూ ఉన్న దృశ్యాలు చూసాం. అవి విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన తూలుతూ ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇది హైదరాబాద్లో, అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హైదరాబాద్ వెళ్ళే దారిలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో ఒక లిక్కర్ మార్ట్ దగ్గరకు వచ్చిన దృశ్యాలే మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ మార్ట్ దగ్గరకు ఆయన బుల్లెట్ బైక్ వేసుకొచ్చి అక్కడ పార్క్ చేసిన దృశ్యాలు అవి. ఆ తర్వాత ఒకసారి ఆయన బ్యాగ్ను కూడా సవరించుకున్నారు, ఎందుకంటే తాడుతో కట్టారు కాబట్టి అవి ఊడిపోతున్నాయేమో అని సవరించుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆయన హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీయలేదు. మరి ఆ వ్యక్తి ప్రవీణా కాదా? కుటుంబ సభ్యులే చెప్పాలి. ఆ వ్యక్తి ప్రవీణ్ కాదు అని ప్రవీణ్ మరణంపై ఆందోళన చేస్తున్న వారు అంటూ ఉన్నారు. ప్రవీణే అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అది ప్రవీణా కాదా ఖచ్చితంగా చెప్పగలిగేది పోలీసులు, కుటుంబ సభ్యులు మాత్రమే. చూడండి, మొదటి బాక్స్లో ఆయన తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత డోర్ తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. పీసీఆర్ ఒక్కసారి ఆ డోర్ తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా ప్లే చేద్దాం. అవి ఆయన బిల్ పే చేస్తున్నారు. రెండవ బాక్స్లో బిల్ పే చేస్తున్నప్పటి దృశ్యాలు అవి. ఆ షాప్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఉన్న బాక్స్లో ఆయన డోర్ తీసుకుని చూడండి ఒకసారి. మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రెడ్ సర్కిల్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఆయన లోపలికి డోర్ తీసుకుని అదిగో ఎంటర్ అవుతూ ఉన్నారు. ఆయన లోపలికి రాగానే రైట్ సైడ్కి తిరిగి ఆ లిక్కర్ కేజెస్ వైపుకి ఆయన తిరిగి వచ్చారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత చాలా బ్రాండ్స్ని పరిశీలించారు. అక్కడ ఉన్న ఫ్రేజర్ దగ్గరికి కూడా వెళ్ళారు, అటువైపు చూశారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ప్రవీణ్ మరణించినప్పుడు కనిపించినటువంటి దుస్తులు, ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన తలకున్నటువంటి హెల్మెట్, ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన కాలుకున్నటువంటి షూజు, ఇవన్నీ వేసుకుని ప్రవీణ్ బైక్ వేసుకుని ఆ లిక్కర్ మార్ట్ దగ్గరికి వచ్చింది ప్రవీణా కాదా? ప్రవీణ్ ఫోన్తోనే అక్కడ ఫోన్ పే చేశారు, డిజిటల్ పేమెంట్ చేశారు. అంటే హైదరాబాద్లోనే ప్రవీణ్ లిక్కర్ని కొనుగోలు చేసి ఆయన బైక్ పైన విజయవాడ వైపు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ప్రవీణా కాదా? కుటుంబ సభ్యులే చెప్పాలి. కుటుంబ సభ్యులు ఇంతవరకు బయటకు వచ్చి బయట సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ గురించి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మాట్లాడలేదు. సో ఇది కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లయితే చాలా వివరాలకు సమాధానాలు, చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట చాలా వివాదాలు, చాలా అనుమానాలు సర్క్యులేట్ అవుతున్నాయి, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని ధృవీకరించాల్సింది వాస్తవాలేంటి అవాస్తవాలేంటి చెప్పాల్సింది కుటుంబ సభ్యులు, పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది పోలీసులు చెప్పాలి, అండ్ ఆయన ప్రవీణా కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. చూడండి ఒకసారి, మరొకసారి మీకు ఈ మొత్తం వీడియోలు చూపించి నేను విజయవాడ వెళ్తాను మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి. ఒకసారి చూడండి, ఆయన బైక్ పార్క్ చేసి అదిగో రైట్ సైడ్ కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. ఆయన లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న కేజెస్ వైపు చూశారు, ర్యాక్స్ వైపు చూశారు. ఆ తర్వాత ఫోన్ని లోపల పెట్టుకుంటూ రైట్ సైడ్కి తిరిగి ముందుకొచ్చారు. అలా ముందుకొచ్చిన తర్వాత ఆయన బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ సైడ్ ఉన్నటువంటి ర్యాక్స్ని కొంచెం పరిశీలించి మాస్క్ని సరి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెనక వైపు వెళ్ళి అక్కడ ఒక ఫ్రేజర్ కనబడుతోంది, ఆ ఫ్రేజర్ వైపు ఆయన వెళ్ళారు. అక్కడ కొన్ని బ్రాండ్స్ని ఆయన పరిశీలించారు. చూడండి ఒకసారి, ఆయన 2 బాటిల్స్ తీసుకొని
కౌంటర్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు. ఆయన కొన్ని బ్రాండ్స్ని చూశారు, వేరొక బాటిల్ కూడా తీసి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు. ఒక బ్రాండ్ని చూశారు, ఆ తర్వాత ఆ బాటిల్ మళ్ళీ ఆయన అక్కడే పెట్టేస్తారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇతను ప్రవీణ కాదు. చూడండి ఒకసారి, రెండో బాక్స్లో చూడండి, అక్కడే పెట్టేశారు. అక్కడ పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ కౌంటర్ వైపు వెళ్తూ ఉన్నారు. లిక్కర్ మాల్లో సుమారు 10 నిమిషాల పాటు లిక్కర్ మాల్లో ఉన్నారు. ఆయన లోపలికి 12 గంటల 12 నిమిషాలకి లోపలికి వచ్చారు. బ్యాన్స్ని పరిశీలిస్తున్నప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి తీశారో. ఆ వ్యక్తి ప్రవీణ కాదా అనేది కుటుంబ సభ్యులే చెప్పాలి. ఈ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. ఆయన 2 బాటిల్స్ని తీశారు. ఆ 2 బాటిల్స్ ఏంటో మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. ఆయన కాసేపు మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చారు. మీరు రెండో బాక్స్లో చూస్తూ ఉంటే ఎంతసేపు ఆయన లిక్కర్ మాల్లో ఉన్నారు, ఏమేమి పరిశీలించారన్నది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత ఆయన 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వచ్చారు. కౌంటర్ దగ్గర కూడా 2 పెట్ బాటిల్స్ అడిగారు. వాళ్ళ వెనుకున్నటువంటి 2 పెట్ బాటిల్స్ చూడండి ఒకసారి. షాప్ కీపర్ ఆయన 2 బాటిల్స్ తీసుకొని అవి టేబుల్ మీద పెట్టిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ఆ తర్వాత ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ఆయన డిజిటల్ మోడ్లో పేమెంట్ చేశారు. 950 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేశారు ఆయన. 950 రూపాయలు చూడండి ఒకసారి. ఆ రిసిప్ట్ 12 గంటల 24 నిమిషాలకు ఆయన యూపీఐ ఐడియా కాదా ఒకసారి చెప్పాలి. 770473 నెంబర్తో ఉన్న యూపీఐ ఐడినా కాదా అనేది కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ ఫోటోలో దృశ్యాలు కనిపిస్తుంది కూడా ప్రవీణ కాదా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆ రిసిప్ట్, ఆ లోపలికి వచ్చినటువంటి వ్యక్తి, మద్యాన్ని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా ప్రవీణ్ గానే చెప్పబడుతుంది. ఇది ప్రవీణ్ కేసులో చాలా సంచలనం. ఆ తర్వాత ఒక్కొక్కటి ప్రవీణ్ ఆ మద్యం బాటిల్ని కొనుగోలు చేసిన తర్వాత ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి మద్యం బాటిల్స్ని కొనుగోలు చేసిన తర్వాత ఏ టోల్ ప్లాజాను ఎన్ని గంటలకు దాటారు, ఎక్కడ ఆయన ఒక కరెంటు పోల్ని గుద్దారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి విజయవాడలో ఏ పార్కు దగ్గర 3 గంటల పాటు పడుకున్నారు, అక్కడ ఎక్కడ టీ తాగారు, సాయంత్రం 8 గంటల తర్వాత ఎక్కడ దాటారు, 9 గంటల 15 నిమిషాలకి పొట్టుపాడులో దాటుతున్నటువంటి విజువల్స్ దగ్గర నుంచి నల్లజర్లలో టోల్ ప్లాజా దగ్గర నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి రాత్రి 11 గంటల 41 నిమిషాలకు ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యాడు అని చెప్పబడుతున్న వీడియో వరకు కూడా అన్నిటినీ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి లేటెస్ట్ దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మరో సంచలనం ఇది. ప్రవీణ్ మరణానికి సంబంధించి ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లోని మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవి. కానీ కుటుంబ సభ్యులే మాత్రం ధృవీకరించాలి. మాకు ప్రవీణ్గా చెప్పబడుతున్న వీడియో, కానీ అందులో ఉన్నది ఎవరో నేను చెప్పలేను. ఆయన ప్రవీణ కాదా అనేది చెప్పాల్సింది కుటుంబ సభ్యులు. ప్రతిరోజు ఆయన దగ్గర నుంచి చూసేటటువంటి వ్యక్తులే. ఒక్కసారి అంటే ఇక్కడ కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ మద్యాన్ని తాగొచ్చు, కానీ మద్యాన్ని తాగడం ద్వారా ఆయన మరణించారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మళ్ళీ పోలీసులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన మరణానికి కారణం ఏంటి? ఆయన ఎవరైనా కొట్టడం ద్వారా చనిపోయారా, లేదంటే ఆయన ప్రమాదవశాత్తు గుద్దడం ద్వారా చనిపోయారా, ఆయన మద్యాన్ని తాగి సేవించడం ద్వారా ఈ ప్రమాదానికి గురయ్యారా? ఈ వివరాలన్నీ కూడా పోలీసులు తేల్చాలి. ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ కాదా, ఆ యూపీఐ ఐడి ప్రవీణ్ కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఆయన లిక్కర్ని కొనుగోలు చేసుకుని వెళ్ళారు ఒక వీడియో కూడా ప్లే అవుతుంది ఆర్టీవీ స్క్రీన్ పైన. సో దీని గురించి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? ఇది ఈ కేసులో ఎంత ఎవిడెన్స్గా మారే అవకాశం ఉంటుంది? రోహిత్, మనం నిన్నటి నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న కూడా మనం చాలా క్లియర్ గా వ్యవహారంలో ఏదైతే అత్యంత వేగంగా వచ్చి కోదాడలో మొదటిగా యాక్సిడెంట్ ప్రవీణ్ గా పిలువబడే వ్యక్తి చేశారని మనకి వీడియో దొరికిందో ఆర్టీవీలో నిన్న చాలా ఎక్స్క్లూజివ్ గా ఆ వీడియోని కూడా మనం ప్లే చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే హైదరాబాద్ లో 11 గంటలకి 11:30కి బయలుదేరిన ప్రవీణ్ దాదాపుగా 12 గంటలకి వచ్చేసరికి హైదరాబాద్ లోనే సవేరా వైన్ షాప్ లోకి ఆయన ఆడ మాల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడికి వెళ్ళి దాదాపుగా 20 నిమిషాల పాటు ఆ మాల్లో తనకు కావాల్సిన 2 బీర్ టిన్లు అలాగే 2 పెట్ బాటిల్స్ తీసుకున్నారు. ఎల్బీ నగర్ లో చేరుకున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఆయన పూర్తిగా అక్కడే దాదాపుగా 950 రూపాయలు కూడా అక్కడ పేమెంట్ కూడా చేశారు. సో ఇదంతా డిజిటల్ పేమెంట్. మొదటి నుంచి చెప్తుంది, పోలీసుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ మొత్తం సీసీ ఫుటేజ్ దాదాపుగా 200 కెమెరాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ప్రతి ఒక్కటిని పోలీసులు సేకరించగలిగారు. అందులో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు దీని మీద వర్కౌట్ చేశారు అనేది. అయితే దీంట్లో మనకి చాలా క్లియర్ గా ఎవిడెన్స్ అయితే కనపడుతుంది. అంటే
ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటి, ప్రవీణ్ అవునా కాదా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ అసలుకి ప్రవీణ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి దాదాపుగా ఇప్పుడు 12 గంటల వరకు, అంటే మధ్యాహ్నం ఎల్బీ నగర్ లో సవేరా లిక్కర్ షాప్ లోకి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి బయలుదేరి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కొంత పోలీసుల సమాచారంలో ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది దీన్ని బట్టి. సో తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వెంటనే కోదాడ దగ్గర అతను నేరుగా వచ్చి ఒక కరెంటు దిమ్మను కొట్టుకోవడం, అక్కడే బల్బు స్కూటర్ కు ఉన్న హెడ్ లైట్ పగిలిపోవడం, అక్కడ మళ్ళీ అక్కడి నుంచి లేచి తనకు తానుగా లేచి నేరుగా గొల్లపూడి రావడం, గొల్లపూడిలో కూడా అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆయన కనీసం మాట్లాడే పరిస్థితిలో లేడు, బండి కూడా సరిగా కంట్రోల్లో లేదు బండి, మనం చూస్తున్న విజువల్స్ లో నిన్న. సో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రామవరపాడుకు రావడం, రామవరపాడు దొరుకుతా సెల్ఫ్ యాక్సిడెంట్, మరోసారి సెల్ఫ్ యాక్సిడెంట్ కి, అంటే దాదాపుగా విజయవాడలోకి వచ్చేసరికి 3 సార్లు సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు ఆయన ఎవరిని గుద్దల. ఫస్ట్ ఆయనకానే నేరుగా వచ్చి కోదాడ దగ్గర ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు, తర్వాత భవానీపురం మధ్యలో కూడా ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ గా గురయ్యారు అనేది తెలుస్తోంది. రామవరపాడు దగ్గర కూడా తానుగానే బండిలో నడపలేక బండిని తూలి కింద పడిపోయారు. అక్కడ పోలీసులు సుబ్బారావు కావచ్చు లేకపోతే ఇతర అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని లేపి కూర్చోబెట్టారు. కృష్ణమోహన్ మీరు ఒక్కసారి అందుబాటులోనే